అన్ని పండుగలలోకెల్లా అతిపెద్ద పండుగ అంటే దసరా పండుగ అని చెప్తుంటారు. ఈ దసరా పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ని మరియు ఫ్రెండ్స్ని అందరినీ అలయబలయ చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. అది కాకుండా ఈ దసరా ఈ విజయదశమి ప్రత్యేకత ఏంటంటే 9 రోజులు నవరాత్రులు అమ్మవారిని ఆ దుర్గామాతను పూజించి 10వ రోజు దసరా పండుగ చేసుకుంటుంటారు. ఈ విజయదశమిని చెడుపైన మంచి విజయంగా చెప్తుంటారు. పురాణ కథనాల ప్రకారము ఈ విజయదశమి అంటే ఏందనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు శరన్నవరాత్రులు ఆ పూజలు అందుకున్న దుర్గామాత దర్శనంతో పాటు దసరా రోజు దసరా ఉత్సవాలు ఆ రావణుని దహనాన్ని చూపించబోతున్నాను. విజయదశమి జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి అదే చెడుపైన మంచి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజున ప్రజలంతా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారు. చరిత్ర ప్రకారము రాముడు రావణుని పైన గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్ము చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజని చెప్తుంటారు. ఈ సందర్భమున రావణుని వధ జమ్మి ఆకుల పూజ చేయడము ఆనవాయితీగా వస్తుంది. చూస్తున్నారు కదా ఆ దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో. చూస్తున్నారు కదా భక్తుల రద్దీ ఎంత కోలాహలంగా ఉందో. దసరా పండుగ కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఆ జగన్మాత ఆ దుర్గామాత దుర్గా భవాని ఆ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మ దర్శనం అయిన తర్వాత ఆ ప్రసాదం అయితే ఇచ్చారు చూడండి, అద్భుతంగా ఉండే. ఇంతమంది భక్తులైతే వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా రావణుని దహనం కోసము. ఆ రావణుని దహనం అయితే చాలా అద్భుతంగా జరిగింది చూడండి. చూశారు కదా దసరా సంబరాలు దసరా ఉత్సవాలు ఏ విధంగా జరిగాయో. ఈ వీడియో మీకు నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.